పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ గంటికలు మోగాయి. ఖతార్పై ఇజ్రాయెల్ చేసిన దాడి అమెరికా అధ్యక్షుడికి తలనొప్పిగా మారింది. కీలకమైన అమెరికా రక్షణ భాగస్వామిపై సన్నిహిత మిత్రదేశం దాడి చేయడంతో ఎటువైపు మాట్లాడాలో ట్రంప్కు అర్థం కావడం లేదు. ఖతార్పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో ట్రంప్ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. దాడి సమాచారం ముందే ఇచ్చామని ఇజ్రాయెల్ చెప్తోంది. ఖతార్కు తాము ముందే చూపించామని అమెరికా చెప్తోంది. కానీ ఖతార్ మాత్రం అవన్నీ అబద్ధాలంటోంది. తమపై దాడి చేసిన ఇజ్రాయెల్పై యుద్ధానికి ఖతార్ సిద్ధమవుతోంది. అరబ్ నాయకులతో చర్చలు జరుపుతోంది. నిజంగానే పశ్చిమాసియాలో అరబ్ యుద్ధం తప్పదా? 72 గంటల్లో ఎన్ని దేశాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది? గాజా యుద్ధాన్ని ఎందుకు ట్రంప్ ఆపలేకపోతున్నాడు? వాచ్ ది స్టోరీ. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం తప్పదా? ఖతార్పై దాడి ట్రంప్కు తలనొప్పి తెచ్చిందా? 72 గంటల్లో ఎన్ని దేశాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. ఆ సంక్షోభం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కారణంగా ఏర్పడింది. 2 రోజుల క్రితం ఖతార్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. నేరుగా మిలిటరీ దాడితో ఇజ్రాయెల్ సాహసోపేతమైన చర్యకు దిగింది. ఈ అటాక్స్ అమెరికా గల్ఫ్ వ్యూహాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. అమెరికాకు కీలకమైన రక్షణ భాగస్వామి ఖతార్. పశ్చిమాసియాను తన గ్రిప్పులో పెట్టుకోవడానికి ఖతార్ను ఓ సైనిక బేస్ గా అమెరికా వాడుకుంటోంది. ఈ నేపథ్యంలోనే 4 నెలల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖతార్ రాజధాని దోహాను సందర్శించాడు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. అంతేకాదు ఖతార్తో భారీ రక్షణ ఒప్పందాన్ని కూడా ట్రంప్ కుదుర్చుకున్నాడు. అమెరికా పశ్చిమాసియా పాలసీలో ఖతార్ పాత్రను సుస్థిరం చేయడానికి, సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ ఒప్పందం కీలకంగా మారనుంది. అయితే ఈ ప్రాంతంలో అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశం ఇజ్రాయెల్. ఇప్పుడు అమెరికా రక్షణ ఒప్పందంపై మిత్రదేశమే బాంబు వేసింది. ఖతార్పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో వైట్ హౌస్ లో ఫ్రస్ట్రేషన్ భారీగా పెరిగిపోయింది. ట్రంప్ ఏమాత్రం సంతోషంగా లేడు. తాజా నివేదికల ప్రకారం ఖతార్పై ఇజ్రాయెల్ దాడి తర్వాత నెతన్యాహుతో అధ్యక్షుడు ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. దాడి జరిగిన రోజే ఈ కాల్ సంభాషణలు జరిగినట్టు అమెరికా వెల్లడిస్తోంది. ఇరువురు నాయకుల మధ్య మాటల యుద్ధమే జరిగిందని నివేదికలు సూచిస్తున్నాయి. ఖతార్పై దాడి చేయడం తెలివి తక్కువ పనిగా నెతన్యాహుతో ట్రంప్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే నెతన్యాహు స్పందన ఏమిటి? చర్యలు తీసుకోవడానికి తనకు తక్కువ సమయం ఉందని నెతన్యాహు వివరించాడు. అందుకే దాడి చేయడం తప్పలేదని ట్రంప్కు చెప్పాడు. ఇరు నేతల మధ్య సంభాషణలు అక్కడితో ముగియలేదు. అదే రోజు రెండోసారి ట్రంప్ నెతన్యాహు మధ్య ఫోన్ కాల్ నడిచింది. ఈసారి ట్రంప్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాడు. దాడి సరిగ్గా జరిగిందా? నెతన్యాహును అడిగి తెలుసుకున్నాడు. దాడి ఎలా జరిగిందన్నది ఖచ్చితంగా తెలియదని నెతన్యాహు సమాధానమిచ్చినట్టు సమాచారం. కానీ కొన్ని గంటల తర్వాత మరణాల సంఖ్యను హమాస్ ధృవీకరించింది. 6 కింది స్థాయి నాయకులు చనిపోయినట్లు వెల్లడించింది. టాప్ నాయకులు ప్రాణాలతో బయటపడినట్టు హమాస్ వివరించింది. అయితే ఇజ్రాయెల్ దాడిపై తాను సంతోషంగా లేనని ట్రంప్ తెలిపాడు. హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిపించడమే తమ లక్ష్యమని ట్రంప్ చెప్పాడు. తాను ఏమాత్రం సంతోషంగా లేనని ట్రంప్ పలుమార్లు చెప్పాడు. ఎందుకు ట్రంప్ను ఏది సంతోషంగా లేకుండా చేసింది? ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన తర్వాతే ట్రంప్కు క్లియర్ పిక్చర్ అర్థమైపోయింది. ఈ సమాచారాన్ని ఇజ్రాయెల్ నుంచి కాకుండా అమెరికా మిలిటరీ నుంచి తెలుసుకున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే ట్రంప్ను నెతన్యాహు మళ్లీ ఇరగట్టంలో పడేశాడు. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే ఖతార్ రాజధాని దోహాపై నెతన్యాహు దాడి చేశాడు. ఈ పట్టణంలో హమాస్ను తాము లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఖతార్కు ముందే సమాచారం ఇచ్చామని వాషింగ్టన్ చెబుతోంది. అమెరికా అబద్ధాలు చెబుతోందంటూ ఖతార్ మండిపడుతోంది. నిజానికి దోహా బహిరంగంగానే అమెరికా వ్యాఖ్యల్ని ఖండించింది. దోహాపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో ట్రంప్ను మరింత సమస్యలోకి నెట్టేసినట్లు అయింది. కొన్ని నెలలుగా గాజాలో కాల్పుల విరమణకు ట్రంప్ ఒత్తిడి చేస్తున్నాడు. హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. అయితే దోహాపై ఇజ్రాయెల్ చేసిన దాడితో శాంతికి సంబంధించిన అవకాశాలు చచ్చిపోయాయి. ఎందుకంటే శాంతి చర్యలకు దోహానే నాయకత్వం వహిస్తోంది. హమాస్ ఇజ్రాయెల్ చర్చలకు ఖతార్ మధ్యవర్తిత్వం నిర్వహిస్తోంది. ఇప్పుడు ఈ మధ్యవర్తి దేశంపైనే ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది. బందీల విడుదలకు కుదిరే ఒప్పందాలను నెతన్యాహునే స్వయంగా చంపేశాడంటూ ఖతారీ ప్రధాని వెల్లడించాడు. దోహాపై దాడిని ఇజ్రాయెల్ ప్రభుత్వ ఉగ్రదాడిగా ఆరోపించాడు. ఖతార్ విమర్శలో ఆగ్రహంపై నెతన్యాహు స్పందన ఏంటి?
ఖతార్కు నెతన్యాహు బ్రూటల్ వార్నింగ్ ఇచ్చాడు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాద సూత్రధారుల్ని తాము వేటాడుతున్నట్టు తెలిపాడు. ఖతార్లో కూడా అదే పని చేశామని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశాడు. ఉగ్రవాదులకు దోహా స్వర్గధామంగా మారిందని నెతన్యాహు ఆరోపించాడు. ఉగ్రవాదులకు ఖతార్ ఆర్థిక సాయం చేస్తోందని మండిపడ్డాడు. ఉగ్రవాద అధిపతులకు విలాసవంతమైన విల్లాలనిచ్చేవాళ్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తారా అని నిలదీశాడు. ఉగ్రవాదులకు అన్ని అవకాశాలను ఖతార్ కల్పిస్తున్నట్టు విమర్శించాడు. ఆ తర్వాత ఖతార్తో పాటు ఉగ్రవాదులకు మద్దతునిచ్చే అన్ని దేశాలకు నెతన్యాహు వార్నింగ్ ఇచ్చాడు. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తే ఇక ముందు సహించేది లేదని తేల్చి చెప్పేశాడు. ఉగ్రవాదుల్ని బహిష్కరించండి, లేదంటే వారిని తమకు అప్పగించాలని అల్టిమేటం జారీ చేశాడు. అదేం చేయకపోతే తామే వాళ్లను అంతం చేస్తామని క్రిస్టల్ క్లియర్ గా ఇజ్రాయెల్ ప్రధాని చెప్పాడు. We went after the terrorist masterminds who committed the October 7th massacre. And we did so in Qatar, which gives safe haven. It harbors terrorists. It finances Hamas. It gives its terrorist chieftains sumptuous villas. It gives them everything. And I say to Qatar and all nations who harbor terrorists, you either expel them or you bring them to justice. Because if you don't, we will. దోహా అత్యవసర సదస్సుకు పిలుపునిచ్చింది. 13-14 తేదీల్లో అరబ్ నాయకులు రావాల్సిందిగా ఖతార్ ఆహ్వానించింది. ఇజ్రాయెల్ దాడులపై చర్చించనున్నారు. ఆ మేరకు అరబ్ నాయకుల నుంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఏ విధంగా చూసినా పశ్చిమాసియా మరింత అస్థిరంగా మారుతోంది. మరోసారి పశ్చిమాసియాలో తుపానుకు ఇజ్రాయెల్ కేంద్రంగా మారింది. ఖతార్పై దాడితో ఇజ్రాయెల్ ఆగడం లేదు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల్ని పెంచుతోంది. 72 గంటల్లో 5 దేశాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. గాజాపై ఇజ్రాయెల్ నిప్పులు కురిపిస్తోంది. ఈ వారం గాజాపై జరిగిన దాడుల్లో ఇప్పటివరకు 150 మంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ నెల 8న లెబనాన్లోని 2 జిల్లాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడుల్లో 5గురు మృతి చెందారు. హిజ్బుల్లా శిబిరాలపై తాము దాడి చేసినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. నిజానికి హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకుంది. అయినా సరే దాడులకు దిగింది. ఆ తర్వాత 10న సిరియాపై ఇజ్రాయెల్ అటాక్స్ కు దిగింది. సిరియా ఎయిర్బేస్ లోని భవనాలను టార్గెట్ చేసింది. ఇజ్రాయెల్ 4వ టార్గెట్ ట్యునీషియా. సిరియాపై దాడి చేసిన రోజే ట్యునీషియాపై ఇజ్రాయెల్ దాడి చేసినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ దాడులకు డ్రోన్లను ఉపయోగించినట్టు తెలుస్తోంది. ట్యునీషియా నుంచి గాజా వైపు వెళ్తున్న షిప్ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. 10వ తేదీనే ఇజ్రాయెల్ 5వ ఆపరేషన్ ఖతార్పై నిర్వహించింది. అదే రోజున యెమెన్పై ఇజ్రాయెల్ దాడికి దిగింది. సనా ఎయిర్పోర్టుపై బాంబులను ప్రయోగించింది. యెమెన్ రాజధాని సనా ఎయిర్పోర్టులో పెద్ద ఎత్తున మంటలు, పొగలు కనిపించే. సింపుల్ గా చెప్పాలంటే పశ్చిమాసియాలో పరిస్థితుల్ని ఇజ్రాయెల్ ఉద్రిక్తంగా మారుస్తోంది. తమ దాడుల్ని నెతన్యాహు విస్తృతం చేస్తున్నాడు. ఇజ్రాయెల్ యుద్ధం సరిహద్దులను దాటి విస్తరిస్తోంది. మరిన్ని దేశాలను సంక్షోభంలోకి లాగుతోంది. తాజాగా ఖతార్ రాజుతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. దోహాపై దాడులను ప్రధాని ఖండించారు. అయితే భారత ప్రభుత్వ ప్రకటనలో ఇజ్రాయెల్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. దాడులు ఖతార్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని ప్రధాని చెప్పారు. వివాదాలను దౌత్యం, చర్చలతో పరిష్కరించుకోవాలని ప్రధాని సూచించారు. భారత్ ఎప్పటినుంచో ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. వివాదాలను పరిష్కరించుకోవడానికి దౌత్యం, చర్చలే కీలకమని పలు సందర్భాల్లో ప్రధాని మోడీ వెల్లడిస్తున్నారు. ఇక డొనాల్డ్ ట్రంప్ విషయానికొస్తే అమెరికా అధ్యక్షుడికి పశ్చిమాసియా ఇప్పుడు తలనొప్పిగా మారింది. తన సంయమనం గురించి ట్రంప్ గర్వంగా చెప్తాడు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ఆపేస్తున్నారని చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. కానీ పశ్చిమాసియాలో యుద్ధాన్ని ఆపడంలో మాత్రం ట్రంప్ విఫలమవుతున్నాడు. అమెరికా హెచ్చరికల్ని నెతన్యాహు అస్సలు పట్టించుకోవడం లేదు.